డేస్ నుండి కాల్ చేస్తే అవ్వట్లేదు. కలుస్తుంది గానీ అవ్వట్లేదు. ఎత్తట్లేదు. లేడు, చనిపోయాడని చెప్పింది. పడ్డాడు రివర్స్‌గా. ఇంక అంతే ప్రాణం పోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐయామ్ రియాజ్. గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరూ మనం ఉండాలి. గైస్, ఈ వీడియో ఏంటంటే లైఫ్ గురించి చెప్తున్నాననమాట. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశాను, రికార్డ్ చేశాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు. గైస్, మన జీవితం చూడండి. మన జీవితం ఈజీగా ఉండదనమాట. ఎవరి లైఫ్ ఈజీగా ఉండదు. మన లైఫ్‌లో చాలా కష్టాలు వస్తాయి. చాలా కష్టాలని ఫేస్ చేయాల్సి వస్తది. కానీ ప్రతి కష్టం మనల్ని బలంగా చేస్తది. దానికి మనం ఏం చేయాలంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడే మన జీవితం కరెక్ట్‌గా ఉంటది. తప్పకుండా కరెక్ట్ దారిలో వెళ్తదనమాట. గైస్, ఈ వీడియో ఎవరు చెప్పారో కానీ జీవితం ఒక ప్రయాణం అనేసి నిజంగా జీవితం ఒక జర్నీ అనమాట. జీవితం ఒక జర్నీ. ఎవరు చెప్పారో కానీ 100% కరెక్ట్ అది. జీవితం ఒక ప్రయాణం, ఒక కంటిన్యూస్ జర్నీ. ఈ జర్నీలో ప్రతి ఎక్స్‌పీరియన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ మనం ప్రతీదీ ఫేస్ చేయాలి. ఈచ్ స్టెప్ వి టేక్, ఈచ్ ఛాలెంజ్ ప్రతీదీ ఫేస్ చేయాలి. పేషెన్స్‌గా ఉండాలి, పాజిటివ్‌నెస్‌గా ఉండాలి. ఈ లైఫ్ జర్నీలో మనకి హ్యాపీనెస్, సాడ్‌నెస్, కష్టాలు, సంతోషాలు, లవ్వు, ప్రేమ మొత్తం అన్నీ వస్తాయన్నమాట. అవన్నీ పక్కన పెట్టి పాజిటివ్‌గా ఉండి కష్టపడి పని చేస్తే మనం మంచి దారిలో వెళ్ళగలం. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇది మా ఫ్రెండ్‌కి జరిగిందనమాట. నేను నెక్స్ట్ మంత్ వస్తున్నాను అనేసి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాననమాట. ఇలాగ కలుద్దాం ఇలా అనేసి. ఇలాగ మా ఫ్రెండ్‌కి ఒక 3 డేస్ నుండి కాల్ చేస్తే అవ్వట్లేదు. కలుస్తుంది కానీ అవ్వట్లేదు. ఎత్తట్లేదు. లిఫ్ట్ చేయట్లేదు. అయితే నేను వాళ్ళ అక్కకి కాల్ చేశా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్కకి కాల్ చేస్తే వాళ్ళ అక్క చెప్పింది, "అక్క ఏంటి ఇలాగ ఫోన్ ఇవ్వు" ఇలాగ అనేసి అంటే, లేడు, చనిపోయాడని చెప్పింది. చనిపోయాడా ఏంటి? ఎలాగా? ఎలా జరిగింది? చనిపోవడం ఏంటి అసలు అనేసి అని చెప్తే, ఇలాగా డ్రింక్ చేశాడు, మందు తాగేసి ఇలా అయిపోయింది ఇలా అని చెప్పాడనమాట. ఏమైందంటే డ్రింక్ చేశాడనమాట. నైట్ డ్రింక్ చేసి మేడపై నుండి ఇంకా తాగేసిన మత్తులో ఏం తెలుస్తుంది, ఇంకా మేడపై నుండి పడిపోయాడనమాట. రివర్స్‌గా పడ్డాడు. ఇంకా అంతే ప్రాణం పోయింది. ఎలా ఉంటుందో చెప్పలేం. మన లైఫ్ ఎప్పుడు రివర్స్ అవుతుందో కూడా చెప్పలేం. మన లైఫ్ మన చేతిలోనే లేదు. లైఫ్ మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది అనమాట. నిజం చెప్తున్నాను. మీరేదో సొల్లు చెప్తున్నారేమో, ఏదో చెప్తున్నానులే స్టోరీ అనేసి అనుకుంటున్నారేమో. నిజం. కానీ ఆ పాఠాలు మనం ఎవరు ఫాలో అవ్వము. మనకి ఏంటి ఎంజాయ్మెంట్ కావాలి, లవ్ కావాలి, ఇవన్నీ కావాలి అనేసి ఇలా అందరూ దీని వెనకాల పరిగెడతారు. నేను కూడా అవన్నీ దాటేసి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇక్కడికి వచ్చా. నా ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నాను మీకు. మనం ఇవేమీ ఫాలో అవ్వము. ఫాలో అయితే ఇంకా ఒక రేంజ్‌లో ఉంటాం. జీవితం ప్రతి పాఠాలు నేర్పిస్తుందని చెప్పాం కదా. అవన్నీ ఫేస్ చేస్తూ ఇంకా మన జాబ్, మన ఏం వర్క్ ఉందో, మన ఫ్యామిలీలో ఎలా చూసుకోవాలి అని ఆ థాట్ మైండ్‌లో పెట్టుకొని కష్టపడి వర్క్ చేస్తేనే మనం ఒక మంచి మనిషిలాగా ఎదగగలం. నెక్స్ట్ ఏంటంటే మనకు మంచి రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది. గైస్, నేను ఒకటే చెప్తాను, ఎంత కష్టం వచ్చినా నెవర్ గివ్ అప్. అస్సలు బ్యాక్ స్టెప్ అనేది వెయ్యొద్దు. ముందుకు సాగుతూనే ఉండండి. అసలు వెనకడుగు అనేది వేయొద్దు. కానీ ఒకరోజు మనం కష్టపడిన దానికి ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా ఫలితం అనేది దొరుకుతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.